అందరికీ జై శ్రీరామ్. ఈరోజు మనం అయోధ్య టెంపుల్ గురించి మాట్లాడుకోబోతున్నాం. దాని వెనకాల ఉన్న చారిత్రాత్మక విషయాల గురించి అండ్ మత ఘర్షణల గురించి, ఆ కోర్టు తీర్పు ఎలా ఇచ్చారనే దాని గురించి, ఇలాంటి విషయాలు కొన్ని మాట్లాడుకోబోతున్నాం. ఈ విషయాలన్నీ మీకు సింపుల్గా క్లియర్గా అర్థమయ్యేట్టు చెప్తాను. అయోధ్య రామ మందిరాన్ని అర్థం చేసుకోవాలంటే మనం గతంలోకి వెళ్ళాలి. అయోధ్యలోని స్థలం శతాబ్దాలుగా మత మరియు రాజకీయ వివాదాలకు కేంద్రంగా ఉంది. 16వ శతాబ్దంలో నిర్మించిన బాబ్రీ మసీదు అక్కడే ఉన్నింది. అయితే ఇది రాముడి జన్మస్థలం అని హిందువులు పేర్కొనడంతో ఇది వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. 1992 సంవత్సరంలో ఇక్కడ ఒక ముఖ్యమైన మలుపు తిరిగింది. డిసెంబర్ 6వ తేదీన పెద్ద సంఖ్యలో హిందూ కార్యకర్తలు బాబ్రీ మసీదును కూల్చివేశారు. ఇది భారతదేశం అంతటా విస్తృతమైన మతపరమైన ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ సంఘటన చాలా విస్తృత పరిణామాలను కలిగి ఉంది మరియు న్యాయ పోరాటానికి వేదికగా నిలిచింది. 2010లో అలహాబాద్ హైకోర్టు దీనికి తీర్పు చెప్పడంతో ఈ న్యాయ పోరాటం తారాస్థాయికి చేరింది. కోర్టు వివాదాస్పద భూమిని 3 భాగాలుగా విభజించింది. అయితే ఈ నిర్ణయంపై అసంతృప్తి సుప్రీంకోర్టులో అప్పీలుకు దారితీసింది. 2019లో సుప్రీంకోర్టు రామ మందిర నిర్మాణం కోసం హిందువులకే భూమిని మంజూరు చేస్తూ చారిత్రాత్మక తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టు తీర్పు దీర్ఘకాల న్యాయ వివాదాన్ని పరిష్కరించడమే కాకుండా భారతదేశ సామాజిక రాజకీయ దృశ్యంపై తీవ్ర ప్రభావం చూపింది. మసీదు నిర్మాణానికి ప్రత్యామ్నాయంగా 5 ఎకరాల భూమిని కేటాయించాలనుకున్న కోర్టు నిర్ణయం మత సామరస్యానికి నిబద్ధతను ప్రదర్శించింది. చట్టపరమైన అడ్డంకులు తొలగిపోవడంతో రామ మందిర నిర్మాణాన్ని పర్యవేక్షించడానికి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ స్థాపించబడింది. ఆగస్టు 2020లో శంకుస్థాపన కార్యక్రమం జరిగినప్పటి నుండి అయోధ్య రామ మందిరం 18,000 కోట్లలో శరవేగంగా పనులు పూర్తి చేస్తుంది. జనవరి 22వ తేదీన ప్రధాని మోడీ గారు ఇనాగ్రేషన్ చేస్తున్నారు. ఇది సింపుల్గా చెప్పాలంటే అయోధ్య రామ మందిరం వెనకాల కథ. ఇది మీకు సింపుల్గా క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను. ఈ కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.